హాయ్ అండి. ఈరోజు మీకోసం 'హాసిని' ఫైనల్ పార్ట్. మరి స్టోరీలోకి వెళ్తే సూర్యకాంతం హాసిని కాఫీ డేకి పంపటానికి ఒప్పుకుంటూ ఫోన్ పెట్టేస్తుంది. తను అలా ఫోన్ పెట్టేయగానే హన్సిక కొంచెం హాయిగా ఊపిరి పీల్చుకుని, డన్ సిద్ధార్థ్, నేను మా మమ్మీని ఒప్పించేశాను. హాసిని ఇంకో హాఫ్ అన్ అవర్లో ఇక్కడికి వచ్చేస్తుంది అని రిలీఫ్గా అంటుంది. కానీ సిద్ధార్థ్ హన్సిక వైపు నోరు తెరుచుకొని చూస్తూ, అంత ఈజీగా అబద్ధం ఎలా చెప్పేశావు తల్లి అని అంటాడు. దానికి హన్సిక నవ్వుతూ, చిన్నప్పటి నుండి అలవాటైపోయిందిలే సిద్ధార్థ్. మా అక్క కోసం, దాన్ని కాపాడడం కోసం అబద్ధాలు చెప్పి చెప్పి ఇదిగో ఇప్పుడు ఇలా ఎక్స్పర్ట్ అయిపోయే దాంట్లో. ఆ మాటకు సిద్ధార్థ్ కూడా గట్టిగా నవ్వుతూ, సో క్రేజీ మ్యాన్. వీళ్ళిలా నవ్వుకుంటూ మాట్లాడుతూ ఉంటారు. ఈలోగా హాసిని వాళ్ళ ఇంట్లో సూర్యకాంతం హాసిని రూమ్లోకి వెళ్ళి, హాసిని, ఒసే హాసిని, చాలా డీప్గా వర్క్ చేసుకుంటున్న హాసిని సూర్యకాంతం పిలుపుకి ఉలిక్కిపడి, హా, ఏంటి పిన్ని, ఏమైంది? ఏమై చావలేదు, కానీ నువ్వు వెంటనే కాఫీ డేకి వెళ్ళి హన్సికని రిసీవ్ చేసుకుని ఇంటికి తీసుకురా. హాసిని అయోమయంగా, నేనెందుకు వెళ్దాం పిన్ని? హన్సిక తన స్కూటీ తీసుకుని వెళ్ళిందిగా. దాని బైక్ రిపేర్ అయిందట, అందుకే నిన్ను రమ్మని చెప్పింది. హాసిని ఇంకా అయోమయంగా, అయితే సిద్ధార్థ్ గారిని డ్రాప్ చేయమనొచ్చు కదా పిన్ని. సూర్యకాంతం ఇంకా కొంచెం అసహనంగా, అబ్బాయికి ఏదో పని ఉండి బయటికి వెళ్ళాడట, అందుకే నేను రమ్మంది. కానీ పిన్ని, ఇప్పుడు నువ్వు వెళ్తావా వెళ్ళవా? అయినా చెల్లి అక్కడ ఇబ్బందిలో ఉంటే హెల్ప్ చేయడానికి వెళ్లకుండా ప్రశ్నలు వేస్తావేంటే? ప్రశ్నలు అని హాసిని తల మీద ఒక మొట్టికాయ వేస్తుంది. హాసిని సూర్యకాంతం కొట్టిన చోట రుద్దుకుంటూ, కొట్టకు పిన్ని, సరేలే వెళ్తాను. అది అలరా దారికి. ఇప్పుడు నువ్వు బట్టలు మార్చుకొని మేకప్ వేసుకోవాల్సిన పని లేదు. తొందరగా పోయి సావు. అసలే నా కూతురు అక్కడ ఒంటరిగా ఉంది అని అక్కడి నుండి అలానే తిట్టుకుంటూ వెళ్ళిపోతుంది. కానీ హాసిని బుర్ర బద్దలైపోతుంది. అసలు హన్సిక నన్ను ఎందుకు కాఫీ డేకి రమ్మందా అని. ఇంకా ఆలోచిస్తూ కూర్చుంటే మళ్ళీ లేట్ అయిపోయింది. మళ్ళీ పిని తిడుతుంది అని కేవలం కొప్పుగా కట్టిన జుట్టును మాత్రం కిందికి లాగేసి లూజ్గా జడనల్లుకొని కనీసం నైట్ డ్రెస్ చేంజ్ చేసుకోకుండా అలానే తన స్కూటీ తీసుకొని బయలుదేరుతుంది. అలా సిద్ధార్థ హన్సిక మాటల్లో ఉండగానే తను కేఫ్కి చేరుకుంటుంది. కాఫీ డే బయట చూస్తే హన్సిక స్కూటీ పార్క్ చేసి ఉంది. అండ్ ఆ స్కూటీకి ఏమవ్వలేదు. తను కొంచెం హెసిటేట్ అవుతూనే లోపలికి వెళ్ళి చూడగా అక్కడ సిద్ధార్థ హన్సికలు కూర్చొని ఒకరితో ఒకరు నవ్వుతూ ముచ్చట్లు చెప్పుకుంటూ ఉన్నారు. అది చూసి హాసినికి బాగా కోపం వచ్చి అలానే హన్సిక ముందుకు వెళ్ళి తన డిప్పా మీద ఒకటి ఇచ్చి, అడ్డగాడిదా, ఏంటి నువ్వు ఇలా చేశావు? నీ వల్ల నా పనంతా మధ్యలోనే ఆపేసుకుని ఇదిగో చూడు అని తన్ను తాను చూపిస్తూ ఇలా ఇంత దూరం రావాల్సి వచ్చింది. అయినా నీ స్కూటీకి ఏం కాలేదు కదేం, అది బాగానే ఉంది కదా, మరెందుకు అలా అబద్ధం చెప్పి పిన్ని చేత నన్ను ఇక్కడికి రప్పించావు అని సిద్ధార్థ్ని అసలే మాత్రం పట్టించుకోకుండా తన మానను తాను హన్సికను తిడుతూనే ఉంటుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం అప్పటిదాకా హన్సికతో మాట్లాడుతున్న వాడల్లా ఆగిపోయి హాసిని చూస్తూ ఉంటాడు. తనకు హాసిని ఆ నైట్ డ్రెస్లో కూడా ఏంజెల్లాగా కనిపిస్తూ ఉంటుంది. హన్సిక సిద్ధార్థ్ చూపులను గమనించి హాసిని ఆపి, అక్క అక్క, ఒక్క నిమిషం ఆగు, నాకు చెప్పే ఛాన్స్ ఇవ్వు ముందు. ఇప్పటిదాకా హాసిని తిట్టడం వల్ల రుప్పుతూ, హా, చెప్పి సావు. సిద్ధార్థ్ గారు నీతో మాట్లాడాలని చెప్పారు. నేనిప్పుడు అమ్మకి అదే విషయం అయితే చెప్పలేను కదా, అందుకే అలా అబద్ధం చెప్పవలసి వచ్చింది. ఇకపోతే ఎందుకు మాట్లాడాలి, ఏం మాట్లాడాలి అనేది మాత్రం మీరు తెలుసుకోండి. ఈలోపు నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను అని వెళ్తూ ఉండగా, కానీ హన్సిక, నాకేం చెప్పొద్దు, నేనేం వినను, మాట్లాడి బయటకు వచ్చేసేయ్, కలిసి ఇంటికి వెళ్ళిపోదాం. హన్సిక, నేను చెప్పేది విను, బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ టైం అని కేఫ్ బయటికి వెళ్ళిపోయింది. తన వెనకాలే హాసిని కూడా బయటికి రాబోతూ ఉండగా అప్పటిదాకా హాసిని చూస్తూ గడిపేసిన సిద్ధార్థ్ ఈ లోకంలోకి వచ్చి, హాసిని గారు, హాసిని గారు, ప్లీజ్ వెళ్ళకండి, ఒక 5 నిమిషాలు ఇక్కడ కూర్చోండి, నేను మీతో కొంచెం ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి, ఆ తర్వాత మీరు వెళ్ళిపోవచ్చు. సిద్ధార్థ్ అలా అడగటంతో తన మాట కాదనిలేక అలానే సిద్ధార్థ్ ఎదురుగా కూర్చుంటుంది. సిద్ధార్థ్ ఏమాత్రం బెరుకు లేకుండా సూటిగా హాసిని కళ్ళలోకి చూస్తూ, ఐ లవ్ యూ హాసిని, నేను నిన్ను మొదటిసారి మీ ఇంటి కిట్లో చూసినప్పుడే నేను ఇష్టపడ్డాను. ఆ తర్వాత నువ్వు టీ స్నాక్స్ తీసుకురావటం చూసి నువ్వే పెళ్లి కూతురేమో అనుకుని చాలా చాలా ఆనందపడ్డాను. కానీ ఆ తర్వాత తెలిసింది నువ్వు పెళ్లి కూతురు కాదు అని. ఆ క్షణం నా మనసు ఎంత బాధపడిందనేది నాకు మాత్రమే తెలుసు.
కానీ నాకు నిన్ను వదులుకోవాలని అస్సలు అనిపించలేదు. అందుకే ఇంటికి వెళ్ళాక నా పెళ్ళి నీతో జరిపించమని మా అమ్మ చేత మీ అమ్మగారిని అడిగించాను. కానీ తను అని సూర్యకాంతం చేసిందంతా చెప్పి, నీకు నేనంటే ఇష్టమైతే మనం పెళ్లి చేసుకుందాం హాసిని. నేను నిన్ను బాగా చూసుకుంటాను. ఐ ప్రామిస్. హాసినికి సిద్ధార్థ్ ఫ్రాంక్నెస్ చాలా చాలా నచ్చుతుంది. అసలైతే తను కూడా సిద్ధార్థ్ని చూడగానే తన్ని ఇష్టపడింది. ఇప్పుడు సిద్ధార్థ్ అలా తనకి అంత డైరెక్ట్గా ప్రపోజ్ చేస్తుంటే హాసినికి చాలా ఆనందంగా కూడా ఉంది. తనకు నిజం చెప్పాలి అంటే ఈ ప్రపోజల్ ఒప్పుకోవాలని ఉంది. కానీ తనకు సడన్గా తన పిన్ని గుర్తుకు వచ్చి, సారీ సిద్ధార్థ్, కానీ నాకు నువ్వంటే ఇష్టం లేదు. ప్లీజ్ ఏమనుకోకు. సిద్ధార్థ్ అప్పటి నుండి హాసిని అబ్జర్వ్ చేస్తుండటంతో తనకు అర్థమైపోయింది హాసినికి కూడా తనంటే ఇష్టమని. ఇప్పుడు సడన్గా తను అలా అనేసరికి తన వైపు షాకింగ్గా చూస్తూ ఉన్నాడు. ఇంతలో తనకి హన్సిక మాటలు గుర్తుకు వస్తాయి. ఆ మాటలను బట్టి హాసిని సూర్యకాంతంకి చాలా భయపడుతుందని, ఇక తన మాట జవదాటదని హన్సిక చెప్పడం గుర్తుకొచ్చి, ఎందుకు హాసిని నువ్వంటే అస్సలు ఇష్టం లేని వాళ్ళ కోసం నువ్వు నీ మంచి లైఫ్ని, నీ కోసం వచ్చిన ప్రేమను వదులుకుంటున్నావు? ఒక్కసారి నా చేతికి నీ చేతినిచ్చి చూడు. జీవితాంతం నేను నిన్ను వదిలిపెట్టను. ఈ ఒక్కసారి నన్ను నమ్ము. నిన్ను మీ పిన్ని నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయి బాగా చూసుకుంటా. నా మీద ప్రేమ లేక నువ్వు నన్ను రిజెక్ట్ చేసి ఉంటే నేనేం బాధపడేవాణ్ణి కాదు. కానీ నువ్వు నా మీద ఇష్టం ఉన్నప్పటికీ ఇలా చెప్తూ ఉంటే నీకు కన్విన్స్ అవ్వలేకపోతున్నా. ఎందుకు నువ్వు మీ పిన్నికి అంతలా భయపడుతున్నావు చెప్పు. ఆ మాటకు హాసిని, భయం కా సిద్ధార్థ్ గారు, గౌరవం. అది ఆమె వయసుకి ఇచ్చే గౌరవం కాదు. ఆమె నన్ను తన కూతురు అనుకోకపోయినా నేనెప్పుడూ ఆమెని నా తల్లి అని అనుకున్నాను. అందుకే ఇది తన మీద భయంతో తీసుకున్న నిర్ణయం కాదు, తన మీద గౌరవంతో తీసుకున్న నిర్ణయం. మా పిన్ని హన్సికతో మీ పెళ్లి చేయాలనుకుంది. ఎన్నో ఆశలు కూడా పెట్టుకుంది ఈ పెళ్లి మీద. ఇలాంటి సమయంలో నేను కనుక మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఒక రకంగా తన ఆశలన్నీ నేను చిదిమేసిన దాన్నవుతాను. అది నాకు ఇష్టం లేదు. కానీ ఒక విషయం ఆలోచించు హాసిని, మీ చెల్లి హన్సికకు కూడా ఈ పెళ్లి ఇష్టం లేదు కదా. మరి నాకు ఇష్టం లేనప్పుడు, తనకిష్టం లేనప్పుడు మా ఇద్దరు పెళ్లి చేస్తే ఇద్దరం హ్యాపీగా ఉండలేం కదా. నువ్వు ఇలా ఎందుకు ఆలోచించట్లేదు? ఒక్కసారి దీని గురించి ఆలోచించు హాసిని. ఎందుకంటే నువ్వు ఇప్పుడు తీసుకునే ఒక్క నిర్ణయం మీద మన ముగ్గురు జీవితాలు ఆధారపడి ఉన్నాయి. ఆ మాటకు హాసిని ఆలోచనలో పడుతుంది. ఎందుకంటే తనకు కూడా హన్సిక ప్రేమ విషయం తెలుసు కాబట్టి, హన్సిక సమీర్ని ఎంత పిచ్చిగా ప్రేమిస్తుంది అనే విషయం తనకు తెలుసు కాబట్టి, ఇలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ సిద్ధార్థ్ వైపు చూస్తే తను ఎంతో ప్రేమగా హాసిని వైపు చూస్తూ ఉన్నాడు. చిన్నప్పటి నుండి హన్సిక తప్ప తను ఎవ్వరూ ప్రేమగా చూడలేదు. రంగారావు గారు కూడా సూర్యకాంతంకి భయపడి ఎక్కువగా హాసిని దగ్గరకు తీసుకునేవారు కాదు. అలాంటి సిద్ధార్థ్ కలల్లో తనపై ఎనలేని ప్రేమ కనిపిస్తూ ఉంటే ఆ ప్రేమను కాదనలేక, నేను ఒప్పుకున్నాను సిద్ధార్థ్ గారు. నిన్ను ఒప్పుకోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. ఒకటి, హన్సిక లైఫ్ పాడు చేయటం నాకు ఇష్టం లేదు. అలాగే 2, మీ కళ్ళల్లో కూడా నా మీద నిజమైన ప్రేమ నాకు కనిపిస్తుంది. ఎందుకు నాకు నేను మీతో ఉంటే హ్యాపీగా ఉంటాను అనిపిస్తుంది. అందుకే నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటాను. కానీ నాదొక షరతు. సిద్ధార్థ్ ఏంటది అన్నట్టుగా చూస్తాడు. మన పెళ్ళి మా పిన్ని కళ్ళ ముందే జరగాలి. అది కూడా తను మన పెళ్లికి ఒప్పుకున్నప్పుడే. ఆ మాటకు సిద్ధార్థ్ షాక్గా చూస్తాడు హాసిని వైపు. ఎందుకంటే తనకు తెలుసు కాబట్టి సూర్యకాంతం ఈ పెళ్లికి ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోదని. కానీ హాసిని అదేలా అని ఎంతో ఉద్వేగంగా ఏదో అనబోయేంతలో హన్సిక ఫాస్ట్గా లోపలికి వచ్చి హాసిని హడావిడిగా అక్కడి నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటుంది. ఎందుకంటే అప్పటికే సూర్యకాంతం తనకు చాలాసార్లు కాల్ చేసింది కాబట్టి ఇంకా లేట్ చేస్తే తనకి అనుమానం వస్తుందని హన్సిక హడావిడిగా తను తీసుకెళ్ళిపోతుంది. సారీ సిద్ధార్థ్, అర్జెంట్గా వెళ్ళాలి. అమ్మ ఫోన్ల మీద ఫోన్లు చేస్తుంది. ఇప్పుడు వెళ్ళకపోతే తనకు అనుమానం వస్తుంది. అందుకే మనం రేపు మళ్ళీ కలుసుకొని మాట్లాడుకుందాం అని ఫాస్ట్గా అక్కడి నుండి హన్సిక స్కూటీని అక్కడే వదిలేసి హాసిని స్కూటీలో వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వాళ్ళు అలా వెళ్ళగానే సిద్ధార్థ్ అసహనంగా టేబుల్ మీద పిడికలతో చిన్నగా కొడుతూ, చా ఏంటి అమ్మాయి ఇలా ఉంది? చిన్నప్పటి నుండి అన్ని మాటలంటున్నా తనకి అంత వ్యతిరేకంగా చేస్తున్నా, ఇప్పుడు ఇంత చేసినా కూడా మళ్ళీ మాపిన్ని అంటుంది అనుకుంటూ కొంచెం కొంచెం కోపం రావటంతో ఇంకో కాఫీ ఆర్డర్ ఇచ్చి దాన్ని తాగుతూ ఆలోచిస్తూ ఉండగా తన కోపం కొంచెం కొంచెం చల్లారి హాసిని మాటలు గుర్తు చేసుకుంటూ
తన మనసత్వాన్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నాడు. హాసిని మాటలను బట్టి తన ఇంత మంచిదో సిద్ధార్థ్కి అర్థమవుతుంది. ఇంకా హాసిని చాలా అమాయకంగా అలా మాట్లాడడంతో తన అమాయకత్వానికి నవ్వుకుంటూ ఎలా బ్రతుకుతుందో ఏంటో అనుకుని అక్కడి నుండి తన ఇంటికి బయలుదేరాడు. తన ఇంటికి రాగానే వాళ్ళమ్మ తన దగ్గరికి పరుగున వచ్చి, రే ఏమైందిరా చెప్పు. సిద్ధార్థ్ అర్థం కానట్టు, నాకేమవుతుందమ్మా? అబ్బా నీకు కాదురా, హన్సికని కలవటానికి వెళ్ళావు కదా, అక్కడ ఏమైంది అని అడుగుతున్నా. ఏమన్నా తెలియకూడదు అనేది తెలిసిందా, లేదా కొంపదీసి హన్సికతో కలిశాక తను నీకు నచ్చిందా అని తన మానాన తను చెప్పుకుంటూ పోతూ ఉండగా సిద్ధార్థ్ తనని ఆపుతూ, అమ్మ అమ్మ కూల్ కూల్, ముందు నేను చెప్పేది జాగ్రత్తగా విను, ఆ తర్వాత మాట్లాడు అని ఆమె భుజం పట్టుకుని ఆమెను సోఫాలో కూర్చోబెట్టి ఆమె కింద మోకాళ్ళ మీద కూర్చొని హన్సిక ద్వారా సూర్యకాంతం గురించి తనకు తెలిసిన విషయం, హాసిని కలవటం, తన మాటలు, తన పద్ధతి అంత చెప్పేసరికి సిద్ధార్థ్ తల్లి కోపంగా, ఆవిడ అలా ఎలా చేస్తారా, అయినా మరీ ఇంత స్వార్థం ఏంటి, ముందు రేపు వెళ్ళి అడిగేద్దాం పదా అని ఊగిపోతూ ఉండగా సిద్ధార్థ్ ఆమెను ఆపుతూ, అమ్మ అమ్మ ఇప్పుడు ఆవేశంలో ఇలాంటి డెసిషన్ తీసుకోకు. సిద్ధార్థ్ తల్లి అసహనంగా, ఎందుకు రాలా, చూడమ్మా మనం ఇప్పుడు ఏం చేసినా అది మనకి రివర్స్ అవుతుంది. ఎందుకంటే నాకు హాసిని అంటే ఇష్టం కాబట్టి, అందుకే నువ్వు ఏమనకు, నేను చెప్పినట్టే చెయ్యి, ఎప్పుడు ఏం చేయాలో నేను చెప్తా. సిద్ధార్థ్ తల్లి తన చెంప మీద చెయ్యి వేస్తూ, నీ ఇష్టంరా, నువ్వెలా అంటే అలానే, కాను నువ్వు జాగ్రత్త, ఇంకా నా కోడలు కూడా జాగ్రత్త. సిద్ధార్థ్ నవ్వుతూ, అప్పుడే కోడలని ఫిక్స్ అయిపోయావా, తను నీకు నచ్చింది, ఇంకంతకంటే ఏం కావాలి చెప్పు. ఎందుకంటే నా కొడుకు గురించి నాకు బాగా తెలుసు, తను ఎప్పుడు తప్పు నిర్ణయం తీసుకోడు అని లోపలికి వెళ్ళిపోయింది. తను అలా వెళ్ళగానే సిద్ధార్థ్ కూడా తన రూమ్లోకి వెళ్ళిపోయి బెడ్ మీద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు, ఎలా హాసిని వాళ్ళ పిన్నిని పెళ్లి కొప్పించాలి అని. అలా ఆలోచిస్తూ ఆలోచిస్తూ ఆ రాత్రి గడిపేస్తాడు. కానీ ఇంటికి ఆలస్యంగా చేరుకున్న హన్సిక హాసినులను మాత్రం సూర్యకాంతం గుమ్మంలోనే ఆపేస్తుంది. వీళ్ళు చాలా త్వరగా రోడ్డు మీద బండి నడుపుతూ వచ్చినప్పటికీ వీళ్ళు ఇంటికి చేరుకునేసరికి 10 అయింది. అందుకే వీళ్లను గుమ్మం దగ్గరే ఆపేసి సూర్యకాంతం హాసిని హన్సికలను కోపంగా చూస్తూ, నువ్వు ఫోన్ చేసినప్పుడు టైం 8 బావు, హాసిని బయలుదేరేటప్పుడు టైం 8:30, తను అక్కడికి చేరుకునేసరికి ఎంత కాదన్నా 8:50 అయి ఉంటుందనుకున్నా. అలా తీసుకున్నా కూడా మీరు 9 బావుకలా రావాలి, కానీ ఇప్పుడు టైం 10. ఇప్పటిదాకా ఏం చేస్తున్నారు ఇద్దరు, నువ్వేమన్నా వేషాలు వేస్తూ లేట్ చేసావా అని హాసిని కోపంగా చూస్తూ మళ్ళీ ఇద్దరినీ చూస్తూ గద్దిస్తూ లేట్ అవ్వడానికి రీజన్ అడుగుతుంది. తను అడిగిన విధానానికి హాసిని వణికిపోతూ, అది అది పిన్ని మరేమో నేను చేరుకునేసరికి అని ఇంకా ఏదో చెప్పబోతూ ఉండగా హన్సిక తన చెయ్యి పట్టుకుని ఆపేస్తూ, తను రావడం కరెక్ట్ టైంకి వచ్చిందమ్మా, కానీ మేము దారిలో వస్తూ ఉండగా తన బండిలో పెట్రోల్ అయిపోయింది, దగ్గరలో పెట్రోల్ బంకులు ఏమీ లేవు, మీకు ఫోన్ చేద్దామంటే ఫోన్స్ డెడ్ అయిపోయాయి, అందుకే పెట్రోల్ బంక్ దాకా బండి నడిపించుకుంటూ వెళ్ళి పెట్రోల్ కొట్టించి వచ్చేసరికి టైం అయిందమ్మా అని ఏమాత్రం తడుముకోకుండా అబద్ధం చెప్తుంది. అంతే కదక్క అని హాసిని చెయ్యి తడుముతుంది. తను కూడా అందుకు తల ఊపుతూ కంగారుగా, హా అవును పిన్ని అవును అంతే అంటుంది. తనకు హన్సిక ఆన్సర్ కన్విన్సింగ్ గానే ఉన్నా కూడా హాసిని తడబాటు వల్ల ఎందుకో వీళ్ళ మీద డౌట్ వస్తుంది. కానీ ఏమనకుండా, సరే పైకి వెళ్ళి ఫ్రెష్ అవ్వండి ఇద్దరు అని వీళ్ళని పైకి పంపించేసి ఆ కేఫ్ దగ్గర తనకు తెలిసిన వాళ్లకు ఫోన్ చేసి ఒకసారి అక్కడ హన్సిక బండి ఉందేమో చూసి దాని కండిషన్ చెప్పమంటుంది. ఆ సదరు వ్యక్తి అక్కడికి వెళ్ళి చెక్ చేస్తే హన్సిక బండి అక్కడ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంటుంది. అదే విషయం తను సూర్యకాంతంకి ఫోన్ చేసి చెప్పడంతో సూర్యకాంతం అనుమానం ఇంకా బలపడుతుంది. కానీ ఏ విషయం పూర్తిగా తెలుసుకోకుండా ఏం చేయకూడదు అనుకుని ఎవరిని ఏమనకుండా సైలెంట్గా ఉంటుంది. హన్సిక హాసినీలు పైకి వెళ్ళగానే బెడ్ మీద ఒకరి పక్కన ఒకరు కూలబడిపోతారు. హన్సిక ఊపిరి తీసుకుంటూ, జస్ట్ మిస్ అక్క, లేదంటే అమ్మకు రెడ్డి హ్యాండెడ్గా దొరికిపోయే వాళ్ళం ఈరోజు. హాసిని కూడా తన పక్కనే కూలబడి, మరి అలాంటప్పుడు అబద్ధం ఎందుకు చెప్పటం, నిజమే చెప్పేయొచ్చుగా. దానికి హన్సిక హాసిని వైపు తిరుగుతూ, హా చెప్పు చెప్పు పిన్ని, నేను సిద్ధార్థ్ని కలిశాను అని, అప్పుడు కలిసినందుకు నిన్ను, పిలిపించినందుకు నన్ను కలిపి ఉప్పు పాత్ర వేసేసిద్ది. అబ్బో లేకపోతే ఏంటక్క, నువ్వు కూడా ఇంకా పిన్ని పిన్ని అంటూ ఇంతకు సిద్ధార్థ్ ఏం మాట్లాడాడు నీతో, నువ్వు ఏమన్నావు అని క్యూరియస్గా బెడ్ మీద కూర్చుంటూ అడుగుతుంది. దానికి హాసిని కూడా బెడ్ మీద కూర్చుంటూ వాళ్ళిద్దరి మధ్య జరిగిన అన్ని విషయాలు
పూసగుచ్చినట్టు చెప్తుంది. అది విన్న హన్సిక ఇంత బార్లా నోరు తెరిచి, నీకేమన్నా పిచ్చాక్క? అంత మంచి అబ్బాయి నిన్ను పెళ్లి చేసుకుని ఈ రాక్షసి నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయి మంచిగా చూసుకుంటా అంటే నువ్వెగిరి గంతేసి ఒప్పుకోక మళ్ళీ ఈ రాక్షసి ఓకే చెప్తేనే పెళ్లి చేసుకుంటా అంటావా? అయినా అమ్మ మీ పెళ్లికి ఒప్పుకుంటుందని నువ్వు అనుకున్నావా అక్క? అదంతా నాకు తెలియదు హన్సిక. కానీ నేను పిన్ని అనుమతి లేకుండా సిద్ధార్థ్ని పెళ్లి చేసుకోలేను. ఇంకా ఈ పెళ్లి జరిగేది లేంది అంతా ఆ దేవుడి చేతిలో, ఇంకా పిన్ని చేతిలో ఉంది. ఇక నువ్వు దేని గురించి ఆలోచించకుండా హాయిగా ఉండు. నాకైతే ఆకలిగా లేదు, అందుకే నేను పడుకుంటున్నా. నీకు ఒకవేళ ఆకలిగా ఉంటే నువ్వు తినేసి పడుకో, సరేనా అని నిండా దుప్పటి కప్పుకొని పడుకుంటుంది. తను పడుకుంది అన్న మాటే కానీ సిద్ధార్థ్ గురించి ఆలోచిస్తూ ఉంది. తనకు పదే పదే సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకో అన్న మాట గుర్తుకొస్తూ ఉంటే, ఆ విషయం తలుచుకుంటుంటే తన గుండె ఫాస్ట్గా కొట్టుకుంటూ తన బాడీ అంతా వేడిగా అయిపోతూ ఉంటే, ఆ ఫీలింగ్కి తనేం పేరు పెట్టాలో తెలియక అలానే తికమిక పడుతూ నిద్రపోతుంది. అలా తర్వాత రోజు తెల్లవారగానే అందరూ యథావిధిగా లేచి వారి పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. కానీ ఈ రోజు ఎందుకో అనుకోకుండా హాసిని, హన్సికలు వాళ్ళ రూమ్లో కాకుండా హాల్లోని సోఫాలో కూర్చుని వర్క్ చేసుకుంటూ ఉన్నారు. ఇలా ఉండగానే సడన్గా సిద్ధార్థ్ ఆ ఇంట్లోకి అడుగు పెడతాడు. తన్ని చూసిన సూర్యకాంతంకి తను ఎందుకు వచ్చాడో అర్థం కాక, తన్ని చూస్తూ మళ్ళీ తన హన్సికతో పెళ్లికి ఒప్పుకోవడానికి వచ్చాడేమో అని ఆనందంగా అనుకుని, మళ్ళీ ఈ విషయం ఫోన్లో కూడా చెప్పొచ్చుగా, డైరెక్ట్గా ఎందుకు రావటం అనుకుంటూ ఉంటే, రా బాబు రా, లోపలికి రా కూర్చో అని హాసిని, హన్సిక వాళ్ళు కూర్చున్న సోఫాకి ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబెడుతుంది. తనని అక్కడ చూసిన హాసిని, హన్సికలకు ఏం అర్థం కావటం లేదు. సిద్ధార్థ్ సడన్గా ఇలా వాళ్ళ ఇంటికి ఎందుకు వచ్చాడో అని అలానే తన్నే చూస్తూ ఉంటారు. ఇంతలో సూర్యకాంతం సిద్ధార్థ్ దగ్గరికి వచ్చి, చెబ్బాబు ఏం తీసుకుంటావు, టీనా కాఫీనా అని అంటూ ఉండగా సిద్ధార్థ్ మాట్లాడుతూ, ఆంటీ అవేం ఫార్మాలిటీస్ వద్దు, నేను మీతో ఒక విషయం చెప్పడానికి వచ్చాను. ఏంటి బాబు అది? నాకు మీ పెద్దమ్మాయి హాసిని అంటే ఇష్టం ఆంటీ. మీరు ఒప్పుకుంటే నేను తన్ని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. ఆ మాటకి హాసిని, హన్సికలు షాకింగ్గా ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు సిద్ధార్థ్ ఇంత డైరెక్ట్గా వచ్చి సూర్యకాంతాన్ని అలా అడుగుతాడని అనుకోలేదు కాబట్టి వాళ్ళు అలానే భయంగా సూర్యకాంతం వైపు చూస్తూ ఉంటారు. సూర్యకాంతం పీకల్లా కోపం వస్తూ ఉన్నా కూడా అది కనపడివ్వకుండా, కానీ బాబు తనకి, ఆంటీ ప్లీజ్ ఇంకా అబద్ధం చెప్పకండి ప్లీజ్, నాకు నిజం తెలిసిపోయింది, హాసిని పెళ్లి ఎవరితోనూ ఫిక్స్ అవ్వలేదని. కానీ మీరు ఎందుకు ఇలా చేస్తున్నారు? అసలు తను మీకు ఏం చేసిందని మీరు ఇలా తన లైఫ్ని నాశనం చేస్తున్నారు అని ఇంకా ఏదో అనబోతూ ఉండగా సూర్యకాంతం తన్ని ఆపేసి, ఆపు, ఆపేసి అక్కడే, నువ్వు చెప్పే ఈ సొంత వినే ఓపిక నాకు లేదు. అయినా ఏంటి ద్రోహం ద్రోహం అంటున్నారు? నేను చేసింది తప్ప? నా కూతురు పెళ్ళి మంచి వ్యక్తితో చేయాలి, మంచి ఫ్యామిలీలో చేయాలి అనుకున్న అందులో తప్పేంటి? కానీ ఆంటీ, సూర్యకాంతం తన్ని మళ్ళీ ఆపేస్తూ హాసిని దగ్గరికి లాగి తన పీక మీద కత్తి పెట్టి, మీరేం చెప్పినా నీ వినను, నేను చెప్పినట్టు మీరు వినరు, అసలు దీనంతటికి కారణం ఎవరు? ఇదే కదా, అదే దీన్ని చంపేస్తే అని కత్తి కొంచెం మెడ దగ్గర తీసుకురాగానే హన్సిక, సిద్ధార్థ్ ఇద్దరు కంగారుగా, వద్దు ప్లీజ్ తన్నేం చేయవద్దు అని దగ్గరికి రాబోగా మళ్ళీ సూర్యకాంతం వీళ్ళిద్దరిని బెదిరిస్తూ, దూరం దూరంగా ఉండండి, దగ్గరికి వస్తే అది ప్రాణాలతో ఉండదు, ఇది కనుక మీకు ప్రాణాలతో దక్కాలి అంటే నేను చెప్పినట్టు మీ ఇద్దరు వినాలి. ఏం చేయాలంటే చెప్పండి, నువ్వు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలి, అది కూడా ఇంకో వారంలో అని హన్సిక వైపు తిరిగి, రాత్రి మీ మొహాలు చూస్తేనే అర్థమైంది ఖచ్చితంగా ఏదో తేడా ఉంది అని. అందుకే రాత్రి పంతులకి ఫోన్ చేసి దగ్గరలో ఉన్న ముహూర్తం చూడమంటే అది వారంలో ఉంది అని తేలింది. అందుకే ఈ వారంలో మీ పెళ్లి జరగాలి, లేదంటే దీని గొంతు కోస్తా నేను. మీరు కనుక పోలీసులకు ఫోన్ చేసినా లేక పెళ్లికి ముందు ఇంకేం చేసినా కూడా దీన్ని చంపి నేను కూడా చేస్తా. చెప్పండి పెళ్లి చేసుకుంటారా లేదా? ఆమెని అలా చూసి సిద్ధార్థ్ ఇంకా హన్సిక చాలా భయపడిపోయారు. ఎందుకంటే అప్పుడు తను చాలా వైలెంట్గా ఉంది. అసలు హన్సిక, హాసినులు కూడా తన్ని మరీ ఇంతగా ఎప్పుడు వైలెంట్గా చూడలేదు. వీళ్ళు ఆలోచిస్తూ ఉండగానే సూర్యకాంతం హాసిని మెడ మీద కత్తి బిగిస్తూ, చెప్పండి చేసుకుంటారా లేదా? హాసిని మెడ నుంచి అప్పటికి కొద్ది కొద్దిగా రక్తం వస్తూ ఉండటంతో హన్సిక, సిద్ధార్థులు ఏమీ చేయలేక
ఈ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటారు. వాళ్ళు అలా ఒప్పుకోగానే సూర్యకాంతం హాసిని వదిలేసి, జాగ్రత్త, ఏమన్నా తేడా చేస్తే ఎవ్వరినీ వదలను అని లోపలికి వెళ్తుంది. సూర్యకాంతం వదలగానే హాసిని భారంగా ఊపిరి తీసుకుంటూ మెడ పట్టుకుని కింద కూర్చుని పోతుంది. హన్సిక, సిద్ధార్థులు కూడా కంగారుగా తన దగ్గరికి వచ్చి ఏడుస్తూ, అక్క అక్క నీకేం కాలేదు కదా? హాసిని చిన్నగా తేరుకొని, లేదు హన్సిక, నాకేం కాలేదు, నువ్వేం కంగారు పడకు, నన్ను రూమ్కి తీసుకువెళ్ళి ప్లీజ్ అని చిన్నగా సిద్ధార్థ్ని ఏమాత్రం చూడకుండా ఉంటుంది. హన్సిక అలానే సిద్ధార్థ్కి బయట వెయిట్ చేయమని సైగ చేసి హాసిని రూమ్లో డ్రాప్ చేసి చిన్నగా సూర్యకాంతం కంటపడకుండా బయటకు వచ్చి సిద్ధార్థ్ని కలుస్తుంది. ఏంటి హన్సిక, ఇది ఇలా జరిగింది? అసలు ఆంటీ ఏంటి అంత వైలెంట్గా తయారయ్యారు? అసలు ఎందుకు ఇలా చేస్తున్నారు? నాకు కూడా అదే అర్థం కావట్లేదు బావగారు. అసలు అమ్మ ఇంత వైలెంట్గా ఎప్పుడు లేదు. ఈ రోజు ఎందుకు ఇలా ప్రవర్తించింది అనేది తెలియట్లేదు. మనం ఇందులో నుంచి బయటపడ్డం ఎలా బావగారు? బావగారా? మా అక్క కాబోయే భర్త బావగారేగా. సరేలే కానీ నువ్వేం కంగారు పడకుండా మీ అక్కని మాత్రమే చూసుకో, మిగతా అంతా నేను చూసుకుంటాం. మరి పెళ్ళి జరుగుతుంది, అది కూడా అనుకున్న ముహూర్తానికి జరుగుతుంది. కానీ అది నీకు నాకు కాదు, నాకు హాసినికి. దీని గురించి నువ్వేమాత్రం వరి అవ్వకు, అంత నేను చూసుకుంటా సరేనా? సరే బావా, నీ ఇష్టం, నీ మీద నమ్మకంతో నేను ఈ రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అని మళ్ళీ ఎక్కువసేపు బయట ఉంటే సూర్యకాంతంకి డౌట్ వస్తుందని లోపలికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుండి పెళ్లి పనులు మొదలైపోతాయి. సిద్ధార్థ్ తన తల్లిదండ్రులకు అక్కడ జరిగిన విషయాలేవి చెప్పకుండా కేవలం హన్సికని పెళ్లి చేసుకోబోతున్నా అని మాత్రమే చెప్తాడు. సిద్ధార్థ్ తల్లికి అందుకు అనుమానం వచ్చినా కూడా కొడుకు మీద నమ్మకంతో ఏమనకుండా వీళ్ళు కూడా పెళ్లి పనులు చేసుకుంటూ ఉన్నారు. హాసినికి ఎందుకో చాలా దుఃఖంగా ఉంది. సూర్యకాంతం సిద్ధార్థికి హన్సికకి పెళ్లి అని చెప్పినప్పటి నుండి తన మనసులో లేదు. కాను తన సూర్యకాంతంకి ఎదురు చెప్పలేక తన గుండెలోని బాధను బయట పన్నివ్వకుండా ప్లాస్టిక్ నవ్వును ముఖానికి అతికించుకుంటుంది. ఈ వారంలో తనకు కూడా అర్థమైపోతుంది తనలో సిద్ధార్థ పట్ల ఉన్న భావన ప్రేమ అని. కాని దాన్ని బయట పెట్టలేక లోపల దాచుకోలేక నలిగిపోతూ ఉంది. అలా అలా పెళ్లి రోజు రాని వచ్చింది. ఇక పెళ్లిలో ఏం జరిగిందో మనకు తెలిసిందే కదా. అలా సిద్ధార్థ్ హాసిని పెళ్లి జరిగిపోయింది. సిద్ధార్థ్ మాటలకు కొద్దిగా వెనక్కి జంకినప్పటికీ హన్సికకి దక్కవలసిన జీవితం తనకి దక్కిందని హాసిని మీద కోపంతో తన మీదకి దూసుకురాబోతూ ఉండగా సిద్ధార్థ్ తనని హాసిని దగ్గర రానివ్వకుండా అడ్డుకుంటాడు. కానీ అప్పటి సూర్యకాంతం చాలా కోపంగా ఉండటంతో మళ్ళీ హాసిని మీదకి రాబోతూ ఉండగా ఈసారి హన్సికకి చాలా కోపం వచ్చి సూర్యకాంతంని కిందికి నెట్టేస్తుంది. ఇదంతా చూస్తున్న హాసినికి చాలా భయంగా ఉంది. తను అలానే సిద్ధార్థ్ మోచేతిని గట్టిగా పట్టుకుని తన వెనక దాక్కుంది. సిద్ధార్థ్ కూడా అందుకు బదులుగా తన చేతి మీద చిన్నగా తన చెయ్యి పెట్టి తనకి భరోసా ఇస్తున్నట్టుగా ఉంటాడు. హన్సిక తనలా తోసేసరికి సూర్యకాంతం తనని కూడా కోపంగా చూస్తూ, ఓహో ఇప్పుడు దీనికోసమని హాసిని చూపిస్తూ సొంత తల్లిని కూడా తోసేదాకా వచ్చిందన్నమాట యవ్వారం అని హాసిని వైపు తిరిగి, ఏమి తెలియనట్టు నటిస్తూ, ఎట్టకేలకు నీ సొంత చెల్లి పెళ్లి చేసుకోబోయే వాణ్ణి నీ బుట్టలో వేసుకుని వాడికి వాడే స్వయంగా నీ మెల్లో తాళి కట్టేటట్టు చేసుకున్నావు కదేం? నిన్ను ఇలా కాదు, నువ్వు నా చేతులు చచ్చావే ఈ రోజు అని మళ్ళీ తన మీద కోపంగా దూసుకు వస్తూ ఉండగా ఎవరో తన జబ్బ పట్టుకుని వెనక్కి లాగి తన చెంప మీద గట్టిగా ఒకటి పీకుతాడు. సూర్యకాంతం తన్ని కొట్టింది ఎవరా అని రోషంగా అటు తిరగగానే అక్కడ రంగారావు గారు కనిపిస్తారు. ఆయన కోపంగా సూర్యకాంతంని చూస్తూ, ఇప్పటికే చాలా చేశావు, ఇన్ని సంవత్సరాలుగా నేను నిన్ను ఏమనలేదు, నువ్వు నా చిట్టి తల్లిని ఎంత టార్చర్ పెట్టినా సైలెంట్గానే ఉన్నా, ఎప్పటికైనా నువ్వు మారతావని చిన్న ఆశ ఉండేది నాకు, కానీ ఈ రోజుతో ఆ ఆశ కూడా చనిపోయింది. చీ, నువ్వు అస్సలు ఆడదానివేనా? ముందుగా కనీసం నీ కూతురికి ఇష్టం ఉందో లేదో కూడా తెలుసుకోకుండా తన పెళ్లి ఆ అబ్బాయితో ఫిక్స్ చేద్దామని చూసావు. నువ్వు తన మంచి కోసమే ఆలోచించావు కాదన్ను, కానీ ఆ అబ్బాయికి హన్సిక కాదు హాసిని అంటే ఇష్టమని తెలిసి కూడా అబద్ధాలు చెప్పి బెదిరించి భయపెట్టి వీళ్ళిద్దరి పెళ్లి చేద్దామని చూసావు. నీ బెదిరింపులకు భయపడి వాళ్ళు కనుక పెళ్లి చేసుకుని ఉంటే ఇష్టం లేని పెళ్లిలో ఉండలేక ఎంత నరకం అనుభవించేవారు అర్థమవుతుందని నీకు.
ఏ కూతురి భవిష్యత్తు కోసం ఇదంతా చేశావో ఆ కూతురి జీవితం నాశనమయ్యేది. అసలు నీ కూతురికే ఈ పెళ్లి ఇష్టం లేదు, ఆ విషయం తెలుసా నీకు? తను వేరే అబ్బాయిని ప్రేమిస్తుంది, అందుకే ఈ పెళ్లి చేసుకోవాలని తనకు లేదు. అందుకే తన అక్కకి మంచి జీవితం ఇవ్వాలని తను ప్లాన్ చేసింది. సిద్ధార్థ్ ఇంకా హాసిని పెళ్లి జరగాలి అని. ఇంకా ఏమన్నావు? హాసిని గురించి నంగనాచిలాగా తిప్పుకుందనా? సిద్ధార్థ్ తనని పెళ్లి చేసుకుని నీ నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోయి మంచిగా చూసుకుంటా అన్నా కూడా మా పిన్నికి చెప్పి ఒప్పించి అప్పుడు నన్ను పెళ్లి చేసుకో అన్న తను. అంత గొప్ప మనసు దానిది. నువ్వున్నావెందుకు కనీసం మనిషిలా కూడా ఆలోచించలేకపోతున్నావు చా అని మొహం తిప్పేసుకుంటారు. అయినా కూడా సూర్యకాంతం అంతే రోషంగా, అసలు మీకెంత దమ్ము ఉంటే నన్ను కొడతారు, ఇది కూడా దీనివల్లే కదా అని హాసిని వైపు చూస్తూ ఉంటుంది. సూర్యకాంతంని చూసిన హాసిని ఇంకా భయపడుతూ సిద్ధార్థ్కి ఇంకా దగ్గరగా జరిగి తన చేతిని ఇంకా గట్టిగా పట్టుకుని తనలో దాక్కునిపోతుంది. ఇంత చెప్పినా కూడా సూర్యకాంతం గారు మారకపోవటంతో హన్సిక చిరాగ్గా ఆమెను చూస్తూ ఉంటుంది. ఇంకా ఆ మాటలతో రంగారావు గారి కోపం పీక్స్కి వెళ్ళిపోయి సూర్యకాంతంని అలా కొడుతూ ఉంటారు. సూర్యకాంతంకి రంగారావు గారి దెబ్బలు చాలా గట్టిగా తగులుతూ ఉన్నాయి. వాటిని తట్టుకోలేక ఆవిడ చిన్నగా కేక పెడుతున్నారు. అది చూసిన హాసిని తట్టుకోలేక రంగారావు గారికి సూర్యకాంతంకి మధ్యలో వచ్చి, నానా వద్దు, నాన్న కొట్టకండి, అయినా ఇందులో పిన్ని తప్పేమని చెప్పండి, తన హన్సిక లైఫ్ అందంగా ఉండాలి అనుకుందంతే కదా అని రంగారావు గారిని ఆపి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. దానికి రంగారావు గారు ప్రేమగా ఆమె చెంప నిమురుతూ, ఎలా తల్లి ఇంత మంచితనం నీకు? నిన్ను చిన్నప్పటి నుండి ఒక్కసారి సరిగ్గా చూసుకోకపోయినా నీ జీవితం నాశనం చేయాలని చూసినా కూడా తన్ని కొట్టకుండా ఆపుతున్నావు. నువ్వు నిజంగానే బంగారం రా అని తన నుదుటి మీద ముద్దు పెట్టుకుని సూర్యకాంతం వైపు చూస్తూ, చూసావా నువ్వు తనకి వ్యతిరేకంగానే అన్ని పనులు చేసినా కూడా నీ వైపే ఉండి మాట్లాడుతుంది, అది నా బంగారం తల్లి అంటే అని అంటూ ఉంటే సూర్యకాంతం మొహంలో కొంచెం కూడా పశ్చాత్తాపం లేకపోవడమే కాక ఇంకా కోపంగా చూస్తూ ఉంటుంది. తన ఎక్స్ప్రెషన్ని బట్టి తను ఇంకా మారదు అని అర్థం చేసుకున్న రంగారావు గారు ఆమెను లాక్కొని అక్కడి నుండి బయటకు తీసుకువెళ్తూ మళ్ళీ హాసిని వైపు తిరిగి చిన్నగా తన దగ్గరికి వచ్చి తన చేతిని సిద్ధార్థ్ చేతిలో పెట్టి, నీకు చెప్పవలసిన అవసరం లేదు బాబు, కానీ మళ్ళీ చెప్తున్నా, నా ఈ బంగారం తల్లి చేతిని నీ చేతిలో పెడుతున్నాను, ఇకపై తన బాధ అంతా కూడా నీదే. చిన్నప్పటి నుండి ఇలాంటి సుఖానికి కూడా తను నోచుకోలేదు, అందుకే తన్ని జాగ్రత్తగా చూసుకో అని మళ్ళీ హాసిని తల చిన్నగా నిమిరి సూర్యకాంతంని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన వెనకే హన్సిక కూడా వెళ్తూ మళ్ళీ ఫాస్ట్గా వెనక్కి వచ్చి హాసిని గట్టిగా హత్తుకుని మిస్ యూ అక్క అని కళ్ళ నీళ్లతో తన్ని చూస్తూ మళ్ళీ సిద్ధార్థ్ వైపు తిరిగి, జాగ్రత్త బావగారు, మా అక్కని మీకు అప్పగించి వెళ్తున్నాను, తను ఆనందంగా ఉన్నంత వరకే మీరు సేఫ్గా ఉంటారు, పొరపాటున కూడా మా అక్క మీ వల్ల ఏడిస్తే నేను మిమ్మల్ని అస్సలు వదిలిపెట్టను చెప్తున్నాని మళ్ళీ హాసిని వైపు తిరిగి, అక్క నిన్ను ఏమన్నా ఎదిరిస్తే చెప్పు, నిన్ను బావగారి నుండి దూరంగా తీసుకుని వెళ్ళిపోతా అని అనగాని సిద్ధార్థ హన్సికకి దండం పెడుతూ, అమ్మా తల్లి నీకొక దండం, మీ అక్కని నేను బాగానే చూసుకుంటాను, కానీ నువ్వు మా కాపురంలో చిచ్చు పెట్టకేం అని తను చెప్పిన విధానానికి ఇద్దరు నవ్వుతూ ఉంటారు. హన్సిక ఇంకోసారి హాసిని గట్టిగా కౌగలించుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను అలా వెళ్ళగానే హాసిని కళ్ళ నిండా నీళ్లతో సిద్ధార్థ్ వైపు ఇంకా తన ఫ్యామిలీ వైపు చూస్తూ ఉంటుంది. తనకిప్పుడు భయంగా ఉంది సిద్ధార్థ్ తల్లిదండ్రులు తన్ని యాక్సెప్ట్ చేస్తారో లేదో అని. తన భయాన్ని పసిగంటిన సిద్ధార్థ్ తల్లి హాసిని దగ్గరికి వచ్చి తన దగ్గరికి తీసుకుంటూ, మేము నిన్ను యాక్సెప్ట్ చేస్తామా లేదా అని భయపడుతున్నావా హాసిని, అలాంటి భయాలే పెట్టుకోకు తల్లి, మాకు నిన్ను మా ఇంటి కొడుకుగా చేసుకోవటం ఎలాంటి ప్రాబ్లం లేదు, అందులోనూ మా సిద్ధార్థ్ నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాడు అని మాకు ముందే తెలుసు. ఆ మాటకి హాసిని ఆశ్చర్యంగా సిద్ధార్థ్ తల్లి వైపు చూడగా ఆ మళ్ళీ మాట్లాడుతూ, అవును తల్లి, మాకు సిద్ధార్థ్ నిన్నే చెప్పాడు మండపంలో తను నిన్ను పెళ్లి చేసుకోబోతున్నాను అని. మాకు కూడా నువ్వే కోడలుగా రావాలని ఆశ ఉండటంతో మేం కూడా అందుకు ఒప్పుకున్నాము, మాకే కాదు మీ నాన్నకు కూడా మొత్తం తెలుసు. ఆ మాటకి హాసిని ఇంకా ఆశ్చర్యపోతూ సిద్ధార్థ్ వైపు చూడగా తను అవును అన్నట్టు తల ఊపుతాడు. ఇంకా అలా అక్కడి నుండి హాసిని తీసుకుని సిద్ధార్థ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతారు. వీళ్ళని గడప దగ్గరే ఆపేసి వీళ్ళతో ఒకరి పేర్లు ఒకరితో చెప్పించి హాసిని చేత గృహప్రవేశం చేయించి
సిద్ధార్థ్ని హాసిని వేరే వేరే రూమ్లలోకి పంపిస్తారు రెస్ట్ తీసుకోవడానికి. హాసిని ఆ రూమ్లోకి వెళ్ళగానే పొద్దున్నుంచి స్ట్రెస్ టెన్షన్లో ఉండటంతో అలానే ఫ్రెష్ అవ్వకుండా బట్టలు కూడా మార్చుకోకుండా పడుకొని పోతుంది. కానీ సిద్ధార్థ్ మాత్రం గబా ఫ్రెష్ అయ్యి బట్టలు మార్చుకుని హాసిని ఉన్న రూమ్లోకి వచ్చి చూసేసరికి తను ప్రశాంతంగా పడుకుని నిద్రపోతూ ఉంటుంది. తను అలా ప్రశాంతంగా పడుకోవటం చూసి సిద్ధార్థ్ కొంచెం ఆనందంగా తన్నే చూస్తూ తన పక్కన కూర్చుంటాడు. అంత ప్రశాంతంగా హాసిని ఇప్పటిదాకా ఎప్పుడు చూడకపోవటంతో తన్ని లేబుద్ధి కాక అలానే పడుకొనిచ్చి తను తనివి తీరా చూసుకుని అక్కడి నుండి వెళ్ళిపోతాడు. తన రూమ్లోకి వెళ్ళగానే ఇన్ని రోజులు పడ్డ స్ట్రెస్ ఇంకా ఈ రోజు జరిగిన హంగామా కారణంగా తను కూడా అలసిపోయి ఉండటంతో తను కూడా పడుకుని నిద్రపోతాడు. వీళ్ళు పడుకునేసరికే సాయంత్రం 7:30 కావస్తూ ఉంటుంది. వీళ్ళింకా బాగా అలసిపోయి ఉండటంతో రాత్రంతా నిద్రపోతారు. కనీసం తినడానికి కూడా లేవరు. నెక్స్ట్ డే వీళ్ళిద్దరు పొద్దున్న లేచేసరికి ఇల్లంతా హడావిడిగా ఉంటుంది. హాసిని లేచి బయటికి రాగానే సిద్ధార్థ్ తల్లి తనతో వ్రతానికి తయారవమని చెప్పి తన చేతికి చీర ఇంకా కొన్ని నగలిస్తుంది. హాసిని ఆ చీర కట్టుకుని ఆ నగలన్నీ పెట్టుకుని కిందకు వచ్చేసరికి అప్పటికి కింద ఉన్న సిద్ధార్థ్ తన్ని చూసి మైమర్చిపోతూ ఉంటాడు. కానీ మళ్ళీ చుట్టూ అందరూ ఉండటంతో మళ్ళీ తేరుకొని చూపు తిప్పేసుకుంటాడు. సిద్ధార్థ్ తల్లి ఇద్దరిని తీసుకువెళ్ళి ఇద్దరితో సత్యనారాయణ వ్రతం తెరిపించి పంతుల దగ్గర ఇద్దరిని ఆశీర్వాదం తీసుకోమంటుంది. వాళ్ళు అలానే చేస్తారు. ఇంకా ఆ రోజు రాత్రికే కార్యముహూర్తం దివ్యంగా ఉండటంతో అదే ఖాయం చేస్తారు. హాసినికి చాలా కంగారుగా ఉంటుంది. ఎందుకంటే తను అసలు పెళ్లికి కూడా రెడీగా లేదు. అలాంటిది ఇలా సడన్గా పెళ్లి మళ్ళీ వెంటనే కార్యం అంటే తనకి చాలా కంగారుగా ఉంది. కానీ దాన్ని బయట పెట్టలేక మళ్ళీ ఆ విషయం చెబితే వాళ్ళు ఏమన్నా అనుకుంటారేమో అని సైలెంట్గా ఉండిపోతుంది. ఆ రోజు రాత్రి హాసిని సిద్ధార్థ్ తల్లి రెడీ చేస్తూ తను చాలా నెర్వస్గా ఉండటం చూసి, చూడు తల్లి, ఈ క్షణంలో అందరు అమ్మాయిలకి భయంగా ఉంటుంది. అది సహజం. అందులోనూ నేను అర్థం చేసుకోగలను. నీ పెళ్లి జరిగిన పరిస్థితుల వల్ల నీకు ఇంకా చాలా భయంగా నెర్వస్గా ఉంది అని. అయినా కూడా నేను ఈ కార్యం అప్పుడే ఎందుకు పెట్టానని నీకు అనిపించవచ్చు. కార్యం అనేది కేవలం శరీరాల కలయిక కాదు, ఇది మనసుల కలయిక. మీ ఇద్దరు ఇప్పటిదాకా మీ మనసు విప్పి మాట్లాడుకోలేదు. అందుకే నేను ఈ కార్యం ఇప్పుడే పెట్టేశాను. ఎందుకంటే మీ ఇద్దరు ఆనందంగా ఉండాలి అంటే మీరు ఒకరిని ఒకరు అర్థం చేసుకుని మనస్ఫూర్తిగా ఒకరిని ఒకరు యాక్సెప్ట్ చేయాలి. అసలైతే ఈ కార్యం మీ పుట్టింట్లో జరగాలి. కానీ పరిస్థితుల రీత్యా ఇక జరిపించవలసి వస్తుంది, ఏమనుకోకే అని తనను తయారు చేసి సిద్ధార్థ్ రూమ్లోకి పంపిస్తుంది. హాసినికి ఇప్పుడు కొంచెం కంగారు తగ్గినా కూడా ఎందుకో ఏదో మూల కొంచెం భయంగానే ఉంది. ఆ భయంతోనే డోర్ దగ్గర నించునిపోయింది. తనలోని బెరుకుని గమనించిన సిద్ధార్థ్ తన్ని మెల్లగా నడిపించుకుంటూ బెడ్ మీద కూర్చోబెట్టి తన పక్కనే కూర్చుంటూ, చూడు హాసిని, నువ్వేమాత్రం కంగారు పడకు. నాకు తెలుసు మన పెళ్లి చాలా కంగారుగా హడావిడిగా అయిపోయింది. అందుకే నీ భయాలను కూడా నేను అర్థం చేసుకోగలను. అండ్ ఈ కార్యం ఇదంతా నువ్వేం కంగారు పడకు. ఇప్పుడు మన మధ్య ఏం జరగదులే. నువ్వెప్పుడు ఒప్పుకుంటే అప్పుడే జరుగుతుంది. ఆ మాటతో అప్పటిదాకా ఉన్న కంగారు అంతా గాల్లో కలిసిపోయింది హాసినికి. అలాగే సిద్ధార్థ్ని ప్రేమగా చూస్తూ తన మంచితనానికి చాలా ఆనందంగా ఫీల్ అయింది. ఎందులో తనకి ఇప్పుడు ఎలాంటి భయం లేదు. సిద్ధార్థ్ మనస్తత్వం అర్థమవటం వల్ల సిద్ధార్థ్ని దూరం పెట్టడం ఇష్టం లేక సిద్ధార్థ్ వైపు తిరిగి తన్ని చిన్నగా హత్తుకుంటుంది, నాకు ఇష్టమే అన్నట్టు. దానికి సిద్ధార్థ్ ఆనందంగా తన్ని ఇంకా గట్టిగా హత్తుకున్నాడు. ఆ తర్వాత నుండి వీళ్ళ జీవితం చాలా ఆనందంగా సాగిపోతూ ఉంది. హాసినికి అప్పటిదాకా దొరకని సంతోషం ఇప్పుడు సిద్ధార్థ్ వల్ల దొరుకుతుంది. ఆ ఇంట్లో మిగతా అందరూ కూడా తనని చాలా బాగా చూసుకుంటూ ఉన్నారు. ఇలా వీళ్ళ జీవితాలు సాగిపోతూ ఉంటాయి. సరిగ్గా 9 నెలల తర్వాత సిద్ధార్థ్ ఇంట్లో చాలా హడావిడిగా ఉంది. కారణం ఆ రోజు హాసిని శ్రీమంతం కాబట్టి. హాసినికి అప్పుడు కరెక్ట్గా 7వ నెల. తన్ని అందంగా ముస్తాబు చేసి ముత్తైదువులందరూ తన గాజులు తొడిగి పసుపు పెట్టి తన ఒడి నింపుతూ ఉన్నారు. అప్పుడు వెంటనే సిద్ధార్థ్ కూడా తన గంధం పెట్టి బొట్టు పెట్టి గాజులు వేసి తనకి అక్షింతలు వేసిన తర్వాత హాసిని తన కాళ్ళకు దండం పెడుతుంది. తన్ని ఎక్కువ వంగనివ్వకుండా మధ్యలోని ఆపేసి తన్ని లేపి హత్తుకుంటాడు. హాసిని కూడా ఆనందంగా
అలానే సిద్ధార్థ్ని పట్టుకుంటుంది. అలా ఉన్న హాసిని చిన్నగా వేరు చేసి తన మొహాన్ని అటువైపు తిప్పుతాడు. అటు చూస్తే ఎదురుగా తనకి హన్సిక, రంగారావు ఇంకా సూర్యకాంతం కనిపిస్తారు. వాళ్ళను అలానే కళ్ళ నిండా నీళ్లతో చూస్తూ ఉంటుంది హాసిని. అలానే చిన్నగా నడుచుకుంటూ హన్సిక దగ్గరికి వెళ్ళి తన్ని హక్ చేసుకుని తన నాన్న దగ్గరికి వస్తుంది. ఆయన హాసిని తల మీద చెయ్యి వేసి, నాకు తెలుసు తల్లి, నువ్వు పెళ్లి తర్వాత ఆనందంగా ఉంటావు అని అంటారు. ఆ తర్వాత హాసిని అలానే నడుచుకుంటూ సూర్యకాంతం దగ్గరికి వెళ్ళి భయంగానే, పిన్ని. సూర్యకాంతం కూడా హాసిని తల నిమురుతూ, అమ్మా అను హాసిని, ఇక నుండి నువ్వు కూడా నా కూతురువే. ఆ మాటకి హాసిని కళ్ళ నిండా నీళ్లతో సూర్యకాంతం వైపు చూస్తూ అమ్మా అని పిలుస్తుంది. సూర్యకాంతం తన్ని హత్తుకుంటూ చిన్నగా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆ తర్వాత రంగారావు గారు ఇంకా సూర్యకాంతం కూడా తనకి గాజులు వేసి ఒన్నింపుతారు. ఇంతకి సూర్యకాంతం ఇంతలా మారిపోవటానికి కారణం ఏంటబ్బా? మా హూనా, అది కూడా నేనే చెప్పేస్తాం. సూర్యకాంతంని అక్కడి నుండి తన ఇంటికి తెచ్చాక ఆమెని అలానే నట్టింట్లో వదిలిపెట్టి హన్సిక, రంగారావు గారు తనతో కనీసం మాట్లాడకుండా ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంకా ఆ రోజు మొదలు ఆ తర్వాత రోజు నుండి కనీసం తనతో ఇద్దరు ఒక్క మాట కూడా మాట్లాడరు. తను వీళ్ళు తింటున్నప్పుడు తినడానికి వస్తే అలానే ఫుడ్ ముందు నుంచి లేచి వెళ్ళిపోవటం, తను ఉన్న చోట ఉండకుండా తన్ని పూర్తిగా అవాయిడ్ చేసేస్తారు. తనకెంత బాధగా ఉన్నా కూడా ఆ బాధను పంచుకోవటానికి ఒక్కరు కూడా ఉండరు. అలానే తనలో తానే కుమిలిపోతూ ఉంటుంది. ఇలా ఉండగా ఒక రోజు కిందికి దిగుతూ ఉండగా సడన్గా తన కాలు మడతపడి మెట్లపై నుండి కింద పడిపోతుంది. అది అప్పుడే అటుగా వెళ్తున్న హన్సిక చూసి రంగారావు గారితో చెప్పటంతో వీళ్ళిద్దరు కలిసి తన రూమ్లో దిగబెట్టి డాక్టర్ని తీసుకువస్తారు. డాక్టర్ కొన్ని మెడిసిన్స్ ఇచ్చి 2 రోజులు రెస్ట్ తీసుకోమంటారు. వీళ్ళు డాక్టర్ని అయితే తీసుకువచ్చారు, కానీ ఆ తర్వాత మళ్ళీ మామూలే. వీళ్ళు తనతో మాట్లాడేవారు కాదు. కనీసం తిన్నావా అని కూడా అడిగేవారు లేక తను చాలా బాధగా ఉండేది. అప్పుడు తనకి హాసిని గుర్తుకు వస్తుంది. చిన్నప్పటి నుండి తను చెప్పిన పనులు అన్నీ తూచ తప్పకుండా పాటించడం, తనకి ఎప్పుడన్నా చిన్న జ్వరం వచ్చినా కూడా దగ్గరుండి చూసుకోవటం, అప్పుడు తన్ని అస్సలు పని చేయనివ్వకుండా మొత్తం పనులు తనే చేయటం, ఇవన్నీ గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. అలా చిన్న చిన్నగా తనకు హాసిని విలువ తెలిసి రావటంతో తనలో మార్పు మొదలవుతూ ఉంటుంది. తనలోని మార్పును గమనించిన రంగారావు ఇంకా హన్సికలు సూర్యకాంతం పూర్తిగా మారాక తనతో మళ్ళీ ముందులా ఉండటం మొదలు పెడతారు. ఇదంతా సిద్ధార్థ్కి ఎప్పటికప్పుడు తెలుస్తూనే ఉంది. కానీ సూర్యకాంతం మారేపటికి హాసిని ప్రెగ్నెంట్ అవ్వటంతో ఈరోజు తనకి ఇలా సర్ప్రైజ్ ఇవ్వాలని ఇప్పటిదాకా తనకి ఈ విషయం ఏవి చెప్పడు. అదన్నమాట సూర్యకాంతం మారడానికి గల కారణం. వాళ్ళందరూ కలిసిపోయి ఆనందంగా ఉంటూ ఉంటారు. మళ్ళీ సరిగ్గా 2 నెలల తర్వాత హాసినికి డెలివరీ అయ్యి ఒక హెల్తీ ఆడపిల్ల పుడుతుంది. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరిన్ని మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.